అంటే ఇప్పుడు తరతరాల నుంచి వచ్చినాయా వీళ్ళంత పెద్ద ధనికుల ఆదిమూలం చెప్పాడు. సత్యవేడు ఎమ్మెల్యే జగన్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరినాడు. ఒక ఎస్సీ ఎమ్మెల్యే అనుకుంటాను. ఆయనే అన్నాడు ఏమని, మోటార్ సైకిల్ గతి లేనాడు అని. పెద్దిరెడ్డిని ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు మరి తరతరాల నుంచి ఇన్ని 100 ఎకరాలు ఉంటే మోటార్ సైకిల్ గతి లేనాడని ఎందుకంటాడు? అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ నేను ఇప్పుడే చూసా, నువ్వు రాబోయే ముందు, గౌతమ్ తేజతో 10 రోజుల పాటు 7 సార్లు ఏకంగా 510 నిమిషాలు ఫోన్ కాల్స్ అంట. ఎన్ని నిమిషాలు? 510 నిమిషాలు. ఎవరెవరి మధ్య? గౌతమ్ తేజ, మాధవరెడ్డి మధ్య. వంకా మాధవరెడ్డి పెద్దిరెడ్డి అనుచరుడు, పరారైనట్టున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ పరారియా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నేపథ్యంలో వేట, మళ్ళీ అరెస్టు జరుగుద్దని చెప్పి పరారయ్యారా అంటున్నాను అనమాట. అరే ఎలా? ఇప్పుడు ఆ రికార్డ్ అసిస్టెంట్కి నీకేంటి అంత సంబంధం? గౌతమ్ తేజ అనేవాడు అక్కడ రికార్డ్ అసిస్టెంట్. అతనితో నువ్వు 510 నిమిషాలు ఫోన్ కాల్స్ 10 రోజులు 7 సార్లు. అంటే 7 సార్లు మాట్లాడాడంటే నీకు దగ్గర దగ్గర మరి ఒక్కొక్క కాల్ 70 నిమిషాలు అనమాట. గంటకు పైన. ఇక్కడ ఉన్నది కాల్ డేటా రికార్డ్స్. నేను చెప్తాను, నేను వస్తున్నది ఇది మీడియాలో వచ్చినటువంటి కథనాలు నీకు చెప్తున్నాను అనమాట. 2023 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 17 మాధవరెడ్డి పెద్దిరెడ్డి మధ్య 52 ఫోన్ కాల్స్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ మాధవరెడ్డికి మధ్య 52 ఫోన్ కాల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎంత అనుచరుడు కాకపోతే నువ్వు అతనికి 52 సార్లు మంత్రిగా నువ్వు ఫోన్ చేశావు?